ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 మొత్తం కూడా 10,000 పైగా పోస్టుల కోసం ఏపీపీఎస్సీ క్యాలెండర్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ మనకి డేట్స్ అయితే వచ్చేసినాయి అండి. మొత్తం కూడా 15 పైగా సంస్థలో మనకి ఖాళీలను అయితే భర్తీ చేశారు కదా. సో అసలు ఎప్పటి నుంచి ఎగ్జామ్స్ ఉంటుంది అండ్ ఏమేం పోస్టులు ఉన్నాయి, అందులో ఏ పోస్ట్కి ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఇలా పోస్ట్ వైజ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఏపీ జాబ్ క్యాలెండర్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూసేద్దాం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ తన అధికారిక వెబ్సైట్లో ఏపీ జాబ్ క్యాలెండర్ 2026న విడుదల చేసింది కదండి. సో ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల క్యాలెండర్ 2026 మార్చ్ 19న ఉగాది రోజున ఇది ఓపెన్ చేశారనమాట. ఇందులో వివిధ శాఖల్లో జరగబోయే నియామక పరీక్షలు, అలాగే ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎప్పుడెప్పుడు షెడ్యూల్ ఓపెన్ చేస్తారు, సో ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 పోస్టుల వారీగా చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నియామకాలు 2026 25 శాఖల్లో మొత్తం కూడా 10,000 పైగా ఖాళీలను అయితే ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు ఇంజనీర్ల వంటి పోస్టులతో సహా 4,066 పోస్టులు అనమాట. ఇతర ఏజెన్సీలు ప్రధానంగా పోలీస్ కానిస్టేబుల్ మరియు పాఠశాలలో ఉపాధ్యాయుల పోస్టులతో సహా మొత్తం కూడా 5,994 పోస్టులు అయితే భర్తీ చేస్తాయి. నియామకాల్లో మే నెలలో 1,500 ప్రొఫెసర్లు మరియు అక్టోబర్లో వచ్చేసరికి 2,535 మంది ఉపాధ్యాయుల నియామకాలు అయితే ఉన్నాయి. అయితే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ క్యాలెండర్ చాలా ఇంపార్టెంట్. ఏపీ ఉద్యోగ క్యాలెండర్ 2026 సంవత్సరం పొడవునా జరిగే వివిధ నియామక పరీక్ష షెడ్యూల్ తెలియజేస్తుంది. ఈ క్యాలెండర్ ప్రకారం 25 పైగా ప్రభుత్వ శాఖల్లో 10,060 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇందులో మనకి గ్రూప్ 1, గ్రూప్ 2 పోలీస్ మరియు డిఎస్సి టీచర్ వంటి ప్రధాన పరీక్షలు కూడా ఉంటాయి అన్నమాట. అయితే మనకి ఇక్కడ పర్టికులర్గా డేట్ అయితే మెన్షన్ చేయలేదు. అంటే ఎలా అంటే మనకి మే 15న ఈ జాబ్కి సంబంధించిన డేట్స్ ఓపెన్ అవుతాయి. అండ్ నెక్స్ట్ జూన్ 15th, జూలై 15th, ఆగస్ట్ 15th ఇలా మనకి ఏ శాఖల్లో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నది మంత్ వైజ్ అయితే ఇచ్చారనమాట. అవేంటో కూడా చూద్దాం. చూడండి, నోటిఫికేషన్ తేదీ అలాగే విభాగం పోస్టుల సంఖ్య. సో మే 15న వచ్చేసరికి ఉన్నత విద్యకు సంబంధించిన పోస్టులు అయితే ఓపెన్ చేస్తారనమాట. అప్పుడే మనకి ఎగ్జామ్స్ కూడా ఉంటుంది. అందులో మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసరికి 1,500. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఆగస్ట్ 15న ఓపెన్ చేస్తారు. ఈ ఆగస్ట్ 15న ఏమేమి ఉంటాయి చూడండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కింద హోమ్ డిపార్ట్మెంట్ అలాగే ఇతర విభాగంలో మనకి మొత్తం చూడండి గ్రూప్ 1కి వచ్చేసరికి 91 వేకెన్సీస్, అలాగే హోమ్ డిపార్ట్మెంట్లో 2,778 అండ్ నెక్స్ట్ ఇతర విభాగంలో 928 అనమాట. అండ్ నెక్స్ట్ సెప్టెంబర్ 15న ఓపెన్ అయ్యే చూడండి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఇంజనీరింగ్ ఇతర విభాగాల్లో మనకి సెప్టెంబర్ 15న అయితే ఓపెన్ చేస్తారు. ఇందులో ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా చూడండి. గ్రూప్ 2కి సంబంధించిన 770, ఇంజనీరింగ్ సంబంధించిన 503, ఇతర విభాగాల్లో 506. సో ఇవన్నీ కూడా సెప్టెంబర్ 15న ఓపెన్ అయ్యాయి. నెక్స్ట్ అక్టోబర్ 15న చూడండి పాఠశాల అంతర విద్యకి సంబంధించినవి ఓపెన్ అవుతాయి. సో ఇందులో ఖాళీలు వచ్చేసరికి 3,004. సో ఇలా మొత్తం కూడా 10,060. సో మే, సెప్టెంబర్, అక్టోబర్ అనమాట. సో ఇక్కడ ఈ మంత్స్ అనేది గుర్తుపెట్టుకుంటే మనకి ఎగ్జామ్ డేట్స్ ఏంటన్నది ఆ మంత్స్లోనే మనకు ఓపెన్ చేస్తారనమాట. సో ఇక్కడ ఇది చూడండి, ఇది చూస్తే కొంచెం క్లారిటీ వస్తుంది. సో మొదట దశ వచ్చేసరికి మే 15 కదా. అందులో నోటిఫికేషన్ పేర్లు చూడండి. సో క్లియర్గా ఇక్కడ నోటిఫికేషన్ పేర్లు అయితే ఇచ్చారు. అసోసియేట్, అసిస్టెంట్ ఇలాంటివి నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ అవుతాయి. అండ్ నెక్స్ట్ పోస్టుల సంఖ్య వచ్చేసరికి 1,500. అండ్ నెక్స్ట్ సెకండ్ దశలో వచ్చేసరికి ఆగస్ట్ 15 అనమాట. గ్రూప్ 1 పోస్టులు ఇందులో మొత్తం 91. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఆగస్టులోనే ఎస్ఐ నియామకం, ఇందులో 418 అనమాట. అండ్ అలాగే కానిస్టేబుల్కి సంబంధించిన జైల్ వార్డెన్ ఇవన్నీ కూడా మనకి ఆగస్ట్ 15లో ఓపెన్ అయ్యే పోస్టులు అనమాట, నోటిఫికేషన్స్ అనమాట. హాస్టల్ వార్డెన్ ఇలా మనకి ఎక్కువగా ఆగస్ట్ 15 అంటే ఆగస్ట్ మంత్లోనే ఎక్కువ నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ అవుతాయి.
అండ్ నెక్స్ట్ సెప్టెంబర్ మంత్లో వచ్చేసరికి గ్రూప్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అవుతుందండి. అండ్ నెక్స్ట్ అందులో పోస్టులు వచ్చేసరికి 770. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ చూడండి ఇంజనీరింగ్ సంబంధించినవి. అలాగే ఇలా మనకి సెప్టెంబర్లో కొన్ని నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ మ్యాక్సిమం చూసుకుంటే మేలో ఒక 2 నోటిఫికేషన్స్ ఓపెన్ అవుతాయి. ఆగస్టులోనే ఎక్కువ నోటిఫికేషన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెప్టెంబర్. ఇలా మనకి మే 15th నుంచి ఇంకా నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతూ ఉంటాయి. సో అందుకే మీరు ఏపీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయినప్పటి నుంచి మీ యొక్క ఎగ్జామ్ సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటన్నది తెలుసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఈ మే 15th నుంచి కూడా మనకి నోటిఫికేషన్స్ ఓపెన్ అవుతానే ఉంటాయి. సో మీరు ఏ నోటిఫికేషన్స్కి ఎలిజిబుల్ అవుతున్నారో చూసుకొని సో అప్లై చేసుకోవడం అండ్ అలాగే మీ యొక్క ఎగ్జామ్ ప్రిపరేషన్ అన్నీ కూడా స్టార్ట్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ అక్టోబర్లో కూడా మనకి నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ అవుతాయండి. సో అందుకే ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఎగ్జామ్కి ఎన్నో డేస్ అయితే టైం ఇవ్వరు. ఇలా మనకి అక్టోబర్ 15th వరకు కూడా అంటే అక్టోబర్ మంత్ వరకు కూడా మనకి నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేస్తానే ఉంటారు. సో మంత్స్ అయితే ఇచ్చారు, ఇంకా మనకి ఎగ్జామ్ డేట్స్ అయితే ఇవ్వలేదు కాబట్టి మీరు పోస్ట్ని బట్టి సో మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి పోస్ట్ని బట్టి. సో మీకు ఏ పోస్ట్ని బట్టి మోడల్ పేపర్ కావాలనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఆ పోస్ట్కి సంబంధించిన మోడల్ పేపర్స్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో నోటిఫికేషన్ రాగానే అప్డేట్ ఇస్తూ ఉంటాను, మన ఛానల్ ఫాలో అవుతుండండి. సో మీరు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ appsc.government.in అని సెర్చ్ చేస్తే మనకి నోటిఫికేషన్స్ ఏమేమి ఓపెన్ అవుతున్నాయి, ఏమేమి ఓపెన్ అవ్వబోతున్నాయి, ఇలా డేట్స్తో సహా అన్నీ కూడా క్లియర్గా వస్తాయి అన్నమాట. చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఏపీ జాబ్ క్యాలెండర్ పీడిఎఫ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. అంటే అందులో ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా నోటిఫికేషన్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చిన అధికారిక వెబ్సైట్ లింక్ ద్వారా మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ మనకి పోస్ట్ వైజ్ అన్ని క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి చెక్ చేసుకోండి, లేదంటే పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని అయినా చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ఏపీ జాబ్ క్యాలెండర్ 2026లో కొత్తగా ఏముంది అంటే ఈ విభాగం ఏపీ జాబ్ క్యాలెండర్ 2026లో చేరబడిన కీలక నవీకరణలు మరియు కొత్త పెన్షన్లు హైలైట్ చేస్తుంది. నైపుణ్యం పోర్టల్ అంటే మనకి తొలిసారిగా అభ్యర్థులు నైపుణ్యం పోర్టల్లో నమోదు అనుకుంటే కనుక ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తుదారులు తమ అర్హతల ఆధారంగా ఉద్యోగ హెచ్చరికలు మరియు నియామకాల తాజా సమాచారాన్ని నేరుగా తన మొబైల్ ఫోన్లోనే పొందవచ్చు అనమాట నైపుణ్య పోర్టల్ ద్వారా. ఇంకా చూడండి గ్రూప్ 2 మరియు డిఎస్సి వంటి ప్రధాన పరీక్షలు ఒకే రోజునే రాకుండా ఉండేలాగా ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 అయితే రూపొందించబడింది. దీనివల్ల అభ్యర్థులు షెడ్యూల్ సమస్యలు లేకుండా 2 పరీక్షలకు హాజరవ్వచ్చు అనమాట. అంటే గ్రూప్ 2 అండ్ డిఎస్సి రెండు కూడా ఒకేసారి వచ్చాయి అనమాట. ఈసారి అయితే అలా జరగదండి. మీరు ఎక్కువగా దృష్టి పెట్టవలసింది 3400 డిఎస్సి ఉపాధ్యాయ ఖాళీలు అయితే ఉన్నాయి కదా, సుమారు 360 పోస్టులు ప్రత్యేక విద్య ఉపాధ్యాయుల కోసం కేటాయించబడ్డాయి అనమాట. ఇంకా ఫైనల్ గా మీరు ఇక్కడ చూడొచ్చండి మొత్తం ఎన్ని శాఖల్లో ఉద్యోగాలు ఉన్నాయి అనేది ఇక్కడ మనం చూడొచ్చు. వ్యవసాయకు సంబంధించినవి, అలాగే ఇందులో మనకి వాలంటీర్స్ అలాగే సచివాలయానికి సంబంధించినవి కూడా ఉన్నాయన్నమాట. పంచాయతీ రాజ్ ఇలాంటి శాఖల్లో కూడా మనకి జాబ్స్ అయితే ఉన్నాయి. సో నోటిఫికేషన్స్ రాగానే వెంటనే కూడా షేర్ చేస్తానండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి మే 15th నుంచి నోటిఫికేషన్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి కాబట్టి నోటిఫికేషన్స్ ఓపెన్ అవ్వగానే వెంటనే కూడా షేర్ చేస్తాను. ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖలో, ఉన్నత విద్య శాఖలో, లేకపోతే హోమ్ శాఖల్లో ఇలా మనకి మొత్తం కూడా ఇలాగా 25 శాఖల్లో మనకి ఉద్యోగాల నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ అవుతాయండి. అందుకే మనకి మొత్తం ఈ జాబ్ క్యాలెండర్లో మొత్తం ఖాళీలు వచ్చేసరికి 10,000 పైగా ఖాళీలు అయితే భర్తీ చేశారు. సో ఇదన్నమాట ఏపీ జాబ్ క్యాలెండర్లో నోటిఫికేషన్స్ అయితే మనకి మే 15th నుంచి స్టార్ట్ అవుతుంది. మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ అవుతూ ఉంటాయి. సో ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. సో మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మర్చిపోద్దండి, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ ఓపెన్ అవగానే వెంటనే కూడా షేర్ చేస్తాను. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.